ఈ దృష్టిలో ముందు భేదం రావాలి. మన దృష్టి, శంకరాచార్య స్వామి చెబుతారు, సృష్టిలో భేదం లేదు, మన దృష్టిలో తప్ప. తగాదాలన్నీ ఎందుకు వస్తున్నాయి, ఆందోళన ఎందుకు, అశాంతి ఎందుకు అంటే దృష్టి భేదం కారణంగా వస్తున్నాయి. సృష్టిలో ఎక్కడా భేదం లేదండి, సృష్టి అంతా ఒకలాగే ఉంటుంది, మన దృష్టిలోనే భేదం. ఆ కోడల్ని కూతురుగా చూడడం కనుక మనం అలవాటు చేసుకుంటే, అల్లుడన్నా మన కొడుకే అనుకోగలిగితే ఏమి ఇబ్బంది లేదండి. ఈ కోడలైనా అంతే, అత్తగారిని తల్లి అనుకోగలిగితే ఓ మాట అన్నా ఏమి ఇబ్బంది ఉండదండి. తల్లి అంటే పడమా? తల్లి కూతుర్ని తిడితే ఏమనుకుంటుందండి, మా అమ్మకి పని తొందరలో ఉండి ఏదో అలా తిట్టేస్తూ ఉంటుంది, అదో అయోమయం ఉంటుంది. మరి అత్తగారు తిట్టినా అంతే కదమ్మా, అత్తగారు కూడా అంతే కదా, అదే వయస్సు ఆవిడ, అత్తగారు వయస్సు తల్లి వయస్సు ఒకటే కదా. మరి అత్తగారు తిడితే పౌరుషం ఎందుకు వస్తుంది? ఎవరికైనా మారవలసింది ఈ దృష్టి. అలాగే ఇంకో మాట, మన ఆరోగ్యం కోసం ఏర్పాటు చేసినవి పూజలు కానీ, నోములు కానీ, వ్రతాలు కానీ, ఉపవాసాలు కానీ, కర్మకాండ ఎప్పుడూ మానేయకూడదు. కానీ చేస్తున్నంతసేపు ఇదెందుకు 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 అని ఆలోచన